నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. పోలీస్ పారాగ్రౌండ్స్ ఇది ప్రకాశం జిల్లాలోని గ్రౌండ్స్కి ఉన్నటువంటి చాలా అద్భుతమైన పేరు. ఒంగోలు ఈ పారాగ్రౌండ్స్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పిల్లల మనసులో ఇంకా ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడందరూ పోలీసులు పరేడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక తాలూకా పోలీస్ స్టేషన్ కూడా ఉంది. బట్ కానీ పోలీస్ స్టేషన్ పక్కన పెడితే పారాగ్రౌండ్స్కి ఉన్నటువంటి ఇంపార్టెంట్ వేరు. ఆగస్ట్ 15 వస్తే మాకు పండగ, రిపబ్లిక్ డే వస్తే కూడా. ఎందుకంటే పిల్లలందరూ చుట్టూ కూర్చుంటే మధ్యలో కొంతమంది డ్యాన్స్లు, కొంతమంది పోలీసులు పరేడ్ చేస్తూ ఉంటారు. కలెక్టర్ వస్తాడు, చాక్లెట్స్ పంచుతారు. ఇదే మా ఉత్సాహం. సో ఈ హోర్డింగ్ రాసింది ఒక కమర్షియల్ ఆర్టిస్ట్. కళారంగంలో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఫైన్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు ఉంటారు, అలాగే లోయర్ హైయర్ చేసి టీచర్లుగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే కళని మర్చిపోలేకుండా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా లేదు అంటే వారికంటూ కళారంగంలో కొన్ని కేటగిరీస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది టైంపాస్ ఆర్టిస్టులు ఉంటారు. కొంతమంది వచ్చేసి వాళ్ళ ట్రస్ట్ని ఏదైతే రోజు ఉండేటువంటి ఒక ట్రస్ట్ ఉంటుంది కదా, దాన్ని బయటికి రావడానికి వేసేటువంటి ఆర్టిస్టులు ఉంటారు. రిటైర్ అయిన తర్వాత వారి ప్రపంచంలో ఆ రంగులమయం చేసుకోవడానికి కొంతమంది సీనియర్ కళాకారులు ఉంటారు. గృహిణీలు ఉంటారు. వాళ్ళు ప్రొఫెషనల్గా అందమైన శారీస్ మీద అందమైన పెయింటింగ్స్ వేసే వాళ్ళు ఉంటారు. కళారంగం అనేది ఒక ఓషన్ లాంటిదన్నమాట. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో కళాకారులు కూడా అంతే ప్రశాంతంగా ఉంటారు. లోతుకెళ్ళి చూస్తే మా కళ్ళలన్నీ బయటపడతాయి అన్నమాట. అలాగే కమర్షియల్ రంగం కూడా. ఈ కమర్షియల్ రంగంలో మనం ప్రతి రోజు మనం ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు ముందు కనపడే హోర్డింగ్స్ ఉన్నాయన్నమాట. విజయవాడ ఇంత దూరం సైడ్ మనం చూసుకుంటూ ఉంటాం. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇంకా ఒంగోలు రావడానికి అంటే అక్కడ ఒక బోర్డు రాసి పెట్టుంటారు. ఇప్పుడంటే మనం గూగుల్లో వచ్చేసింది, మనం లైవ్ ట్రాకింగ్స్ చేసుకుంటున్నాం. బట్ కానీ ఒకప్పుడు ఆ హోర్డింగ్స్ చూసే మనం అంచనా వేసేవాళ్ళం అన్నమాట. ఇన్ని కిలోమీటర్లు ఉంది, ఇంత దూరంలో ఉంటుంది, ఇన్ని గంటలు వెళ్ళిపోతాం అనేసి. సో ఇవన్నీ అప్పట్లో హెల్ప్ చేసేవి. ఏదైనా ఊరు వస్తే చాలు, మనం ఏది ఊరు వచ్చిందా అనేసి గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయన్నమాట. మనం ఒంగోలు చూస్తే ఒంగోలుకి చీకట్లో ఎంటర్ అయితే కనుక చూర నుంచి కొండ మీద ఒక రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. అదే ఒంగోలు వచ్చేసిందని ఫీల్ అయిపోతూ ఉంటాం. అట్లా ఈ ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అవ్వగానే కనపడేటటువంటిది పోలీస్ పారాగ్రౌండే హైవే మీద ఉంటుందన్నమాట, తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర. సో ఓకే, మన ఊరు వచ్చేసిందని ప్రశాంతంగా కూల్ అయిపోతాం. సో ఇలాంటి హోర్డింగ్స్ అన్నీ రాసేవారు ఎవరు? కమర్షియల్ ఆర్టిస్టులు. సో కమర్షియల్ ఆర్టిస్ట్ అంటే ఏంటి? డబ్బు తీసుకొని వర్క్ చేసేవాళ్ళు, ఆర్ట్ వర్క్ చేసేవాళ్ళు. మనం కూడా వర్క్ చేస్తూ ఉంటాం కదా, మన పెయింటింగ్స్ అమ్ముడు పోవడానికే కదా. మనం ఏంటంటే పెయింటింగ్స్ వేసి పక్కన పెట్టుకుని తర్వాత సేల్ చేసుకుంటాం. వీళ్ళు అమౌంట్ వచ్చిన తర్వాత ఏ వర్క్ అయితే చేయాలో ఆ వర్క్ని బట్టి వీళ్ళు అమౌంట్ తీసుకుంటూ ఉంటారు. సో ఎవరు ఫాస్ట్ మనీ ఎర్న్ చేయడానికి కమర్షియల్ ఆర్టిస్ట్. సో కమర్షియల్ రంగంలో తనకంటూ ఒక పేరు సంపాదించి ప్రకాశం జిల్లా ఆర్ట్ వర్కర్స్ అలాగే పెయింటింగ్ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ గారిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈయన కళాకారులు కమర్షియల్ రంగం ఎంత టఫ్, వారు రాసేటువంటి హోర్డింగ్స్ అయితే ఏంటి, వారి ఎక్కడెక్కడ ఒక బిల్డింగ్కి మనకి ఆర్డర్ వస్తే చేయాలి, తప్పదు. మీరు తాళ్ళు కట్టుకొని చేస్తారా, నిచ్చెనలు వేసుకొని చేస్తారా అనేది ఇచ్చేటువంటి ఎవరైతే ఇస్తారో, ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి అనవసరం. బట్ వారికి ఇచ్చిన వర్క్ వారు సవ్యంగా చేసి వాళ్ళ వర్క్ని ఇవ్వడమే కమర్షియల్ ఆర్టిస్టుల ముఖ్య ఉద్దేశం అన్నమాట. దాంట్లో ఎంత కష్టం ఉంది,
ఎంత కష్టపడి వాళ్ళు ఒక్కొక్క హోర్డింగ్స్ కానీ, లెటర్ రైటింగ్స్ కానీ, అలాగే కొన్ని పెయింటింగ్స్ కానీ ఎలా చేస్తూ ఉంటారు అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి సురేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. సో సార్ చేసినటువంటి వర్క్స్ని నేను చూశాను. ఒక్కొక్క వర్క్ కూడా అద్భుతం. సో ఈ అద్భుతమైన కళాకారుడి కళల్ని మనం ఒక 5 రోజులు రివ్యూగా చేసుకున్నాం. బికాజ్ కమర్షియల్ ఆర్ట్ అనేది కూడా ఒకప్పుడు డిప్లొమాలో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో నాకు చెప్పినటువంటి కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఏం చెప్పారంటే స్కల్ప్చర్, పెయింటింగ్, కమర్షియల్ ఆర్ట్, అప్లైడ్ ఆర్ట్, అలాగే డిజైన్ 5 గ్రూప్స్ ఉండేవంట. ఆ 5 గ్రూప్స్లో కమర్షియల్ ఆర్ట్ కూడా ఒకటి. సో దీన్ని నేను ఇన్ఫ్లుయెన్స్గా అంటే రిఫరెన్స్గా తీసుకొని ఫైన్ ఆర్ట్స్లో కమర్షియల్ ఆర్ట్ కూడా వన్ ఆఫ్ ద గ్రూప్ అని చెప్పడానికే ఈ రివ్యూ చేస్తున్నాను అనమాట. కళాకారులు అందరం కలిస్తేనే మనం ముందుకెళ్ళగలం. సో అందుకే నేను సురేష్ గారి ఆర్ట్ రివ్యూ చేయడానికి ముందుకొచ్చాను. నేను సురేష్ గారి ఆర్ట్ వర్క్ చూసి నేను స్టన్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఒకే ఎప్పుడు మనం ఎన్టీ రామారావు గారిని చూస్తూ ఉంటాం అనమాట. డిఫరెంట్ క్యారెక్టర్స్లో కృష్ణ గారిని కూడా చూపించారు. సో దేశ నాయకులు బొమ్మలు అవన్నీ కూడా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే, ఇప్పుడు ఒక వర్క్ ఇచ్చారంటే టక్ టక్ అనుకుంటారు, లైనింగ్స్ గీసేసి సాయంత్రం లోపల వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతారు. మనం చాలాసేపు ఆలోచించి లైనింగ్స్ గీసి 2 రోజులు 3 రోజులు అలా చేస్తూ ఉంటాం మామూలుగా మేమైతే. సో అలా కాదు, వాళ్ళకి అలా కాదు, ఈరోజు ఈ వర్క్ అయిపోవాలంటే అయిపోవాలి అంతే. అలా ఆర్ట్ ఫీల్డ్ని, కమర్షియల్ ఆర్ట్ ఫీల్డ్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఆర్టిస్ట్లో ఒంగోలులో ఈయన్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమర్షియల్ ఆర్ట్ కమిటీకి ప్రధాన కార్యదర్శి, ప్రచార కార్యదర్శి కూడా వర్క్ చేశారు. అప్పట్లో పెద్ద మీటింగ్ జరిగిందంట. మన దేశంలో ఉన్నటువంటి కమర్షియల్ ఆర్టిస్టులు అందరూ కలిసి ఒక పెద్ద సభ కూడా నిర్వహించారంట. ఇట్స్ గ్రేట్ కదా. సో ఈ అన్ని విషయాల్ని మీ అందరికీ చెప్పడానికి నేను వస్తున్నాను. ఒక 5 days. సో ఒక్కరోజు చేద్దాం అనుకున్నాను, కానీ సార్ వర్క్లు చాలా ఉన్నాయి. సో ఆ వర్క్లన్నీ చూద్దాం, ఆ వర్క్లన్నీ మనం కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఎస్, కమర్షియల్ ఆర్ట్లోని కష్టాలు, దాంట్లో ఉన్నటువంటి లోతులు తెలుసుకుందాం. మన సురేష్ గారు అన్నీ చెప్తారు. ఆయన తీసినటువంటి కొన్ని ఫొటోస్, వీడియోస్ చూస్తే నాకే వాము అంత హైట్ నుంచొని చేస్తున్నారు వర్క్ అని భయం వేసింది ఒక వీడియో చూసి. ఇట్స్ వెరీ టఫ్ జాబ్ అండి. సో ఈ ఆర్టిస్ట్ని రివ్యూ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.